వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ ఇంకొక మినిస్టరు, అలాగే ఒక ఐఏఎస్ అధికారిని మీద తప్పుడు పోస్టులు పెట్టినటువంటి దాని మీద ఎఫ్ఐఆర్లు అయితే నమోదయ్యాయి కదా. ఈ ఎఫ్ఐఆర్లకు సంబంధించినటువంటి విషయంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేసింది హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వీసీ సజ్జనార్ నేతృత్వంలో. మొత్తం 8 మంది సభ్యులతో కూడినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని నియమించారు. లోతైన విచారణ కోసం డీజీపీ శివధర్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను మార్ఫింగ్ చేసి తెలంగాణ పబ్లిక్ టీవీ అనే వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసినందుకు కావలి వెంకటేష్ మీద నారాయణపేట జిల్లాలో కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేత గుళ్ళ నరసింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అలాగే మంత్రికి, మహిళా ఐఏఎస్ అధికారికి తప్పుడు వార్తలు ప్రసారం చేశారు వాళ్ళిద్దరికి లింక్ పెట్టి అంటూ ఎన్టీవీ, టీ న్యూస్ ఛానళ్లు, ప్రైమ్ నేన్తో పాటుగా అనేక న్యూస్ యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద హైదరాబాద్ సిసిఎస్లో కేసు నమోదైంది. ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్కి ఈ పిటిషన్ ఇచ్చారు. కంఫర్ట్ పోస్టింగ్స్ ఇచ్చారు ఐఏఎస్ అధికారికి, రాజకీయ నేతకు సంబంధం అంటగడుతూ ఆమెకు కంఫర్ట్ పోస్టింగ్స్ ఇచ్చారు అంటూ నిరాధార ఆరోపణలు చేశారు. ఇది సివిల్ సర్వీసెస్ ప్రతిష్టని దిగజార్చడమే అని చెప్పి ఫిర్యాదులో. సో దీని మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా మనం ఆల్రెడీ చూసాం. సో దీనికి సంబంధించి ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేశారు. ఈ మొత్తం అంతా కూడా ఇప్పుడు దీంట్లో సదరు యాజమాన్యం, అలాగే ఎడిటర్లు, ఎవరైతే యాంకర్లు కూడా పనిచేశారు, మొత్తం అందరి మీద కూడా కేసు నమోదైంది. యూట్యూబ్ ఛానల్సే కాదు, శాటిలైట్ ఛానల్స్ కూడా. సో ఇంకా దీని అసలు వెనకాల ఎవరున్నారు? ఎందుకంటే జగ్గారెడ్డి గారి మాటలను కూడా ఇక్కడ కన్సిడరేషన్లోకి తీసుకున్నారు. అసలు ఎవడు ఇచ్చాడు ఈ ఐడియా వాళ్ళకి? వాళ్ళంతటా వాళ్లే చేశారా, లేదు ఏదైనా ప్రలోభానికి లోన్ చేయాలి అని చెప్పి మంత్రి గారి నుంచి ఏమైనా ఫేవర్ కావాలని చెప్పి ఆ ఛానల్ వాళ్ళు ఏమైనా అడిగారా? అడిగితే చెయ్యను అన్నదానికి వాళ్ళంతటా వాళ్లే చేశారు. ఇలా ఎన్నో కోణాలు దీంట్లోకి వస్తాయి కాబట్టి వీటన్నిటిని కూడా ఛేదించాలి. పూర్తి స్థాయిలో అసలు ఇందులో ఉన్నటువంటి కుట్రను బయట పెట్టాలి, వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో డీజీపీ శివధర్ రెడ్డి గారు ఈ 8 మంది సభ్యుల టీంని ఏర్పాటు చేశారు, ఎస్ఐటీని. దానికి వీసీ సజ్జనార్ గారు ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్నారు. మరి పండుగ తర్వాత వస్తాయా, పండుగ ముందే సంచలనాత్మకమైనటువంటి విషయాలు బయటపడతాయా ఈ సిట్లో అనేది వేచి చూడాల్సిందే. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఫ్లాష్ అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.